Nandana, how are you? Are you fine? I'm okay, Rahul. But I am not okay, Nandana. ఏమైంది రాహుల్ గారు? ఆ చీర ఎందుకు కట్టుకున్నావు? ఈ చీరకేమైంది? బాలేదా? చీర బాగుంది, కానీ అది నువ్వు కట్టుకోవడం నాకు నచ్చలేదు. నేను కట్టుకుంటే ఏమైంది? అది అభి చీర. అభి చీర నేను కట్టుకోకూడదా? ఇది అంత విలువైందా? నా దృష్టిలో ఎలాంటి విలువ లేనిది. ఇంకా చెప్పాలంటే నా కంటికి కనపడ్డానికి కూడా అర్హత లేనిది. అభి జ్ఞాపకాలే నాకు గుర్తు రాకూడదు అనుకుంటున్నాను. అలాంటప్పుడు అభి వస్తువులు ఎదురు పడితే ఎంత అసహ్యించుకుంటానో ఒక్కసారి ఆలోచించు. అభిని ఎలాగో అసహించుకుంటున్నారు కదా, ఆ అసహ్యం తన వస్తువుల మీద కూడా చూపించాలా? అవి నాకు కనిపిస్తే అభి నాకు చేసిన మోసం గుర్తొస్తుంది. తను నాకు చేసిన ద్రోహం గుర్తొస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అమ్మా అమ్మా, ఒక మనిషిని ఇంతలా ద్వేషించడం అవసరమా? నాకు ఏ మనిషి మీద ద్వేషం అంత త్వరగా రాదు, కానీ అభి మీద చెప్పలేనంత ద్వేషం కలుగుతుంది. ఏంటి రాహుల్, ఏమైంది? అమ్మా, నీ చీర ఏదైనా ఒకటి నందన కట్టుకోవడానికివ్వు. తను కట్టుకున్న చీర నాకు నచ్చలేదు. సరే నాన్న. నందన, నేను సాయంత్రం వచ్చేటప్పుడు షాపింగ్ చేసి నీకు బట్టలు తీసుకొస్తాను. అప్పటి వరకు అమ్మ చీర కట్టుకో. సాయంత్రం వరకే కదా రాహుల్, అభి చీరతో సర్దుకుంటాను. వద్దు నందన, నీ ఒంటి మీద తన చీర ఉండడానికి వీల్లేదు. నీ నాలుక మీద తన పేరు పలకడానికి వీల్లేదు. దయచేసి అమ్మిచ్చిన చీర కట్టుకో. అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఆంటీ, ఒక మనిషిని కోపగించుకున్నంత మాత్రాన తన వస్తువుల్ని కూడా విసిరిపారేయాలా? వాడి మనసు అంత గాయపడింది నందన. నీ కంటికి ఆ గాయం కనిపించకపోవచ్చు, అది వాడి మనసుని లోలోపల తొలిచేస్తోందమ్మా. అందుకే చిన్న విషయానికైనా ఎక్కువగా స్పందిస్తున్నాడు. దయచేసి వాణ్ణి అర్థం చేసుకో. నేను వేరే చీరిస్తాను, అది కట్టుకో, సరేనా? సరే ఆంటీ. రాహుల్ బాబు, నన్ను ఇంతగా అసహించుకుంటున్నారా? నేనేం తప్పు చేశాను? మీకు ఇంత గాయమయ్యేలా నేనేం పాపం చేశాను? భగవంతుడా, చెయ్యని నేరానికి నాకెందుకు ఇంత శిక్ష వేస్తున్నావు? నా భర్తే నన్ను అసహించుకుంటూ ఉంటే కనీసం కన్నీళ్లు పెట్టే అవకాశం కూడా నాకు ఇవ్వకుండా ఈ చిత్రం చూసి నువ్వెందుకు ఆనందపడుతున్నావు? ఏంటదినా, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? మన ఇంటి భవిష్యత్ ఏంటా అని ఆలోచిస్తున్నాను.
మన ఇంటి ఫ్యూచర్ గురించి అంత బెంగ ఎందుకు మొదలైందో చూస్తున్నావుగా, ఎక్కడా లేని మలుపులు మన ఇంటి కథలోనే ఉన్నాయి. అభి వెళ్ళిపోవడం ఒక మలుపైతే ఇప్పుడు ఆ నందన రావడం ఇంకొక పెద్ద మలుపు. అయితే కథ మంచి రసపట్టుగా సాగుతున్నట్టే కదా వదినా? రసపట్టు గురించి పక్కన పెట్టు. ఆ నందన ముందు మనం పెసరట్టయ్యేలా ఉన్నాం. అంటే నందన వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నావా? దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. తను కట్టుకోవడానికి అత్తయ్య తన చీరిచ్చింది. రాహుల్ ఏమో దానికోసం షాపింగ్ చేస్తా అంటున్నాడు. ఇక మావయ్య గారైతే మళ్ళీ ఇంటికి మరో కొత్త కోడలు వచ్చినట్టు మురిసిపోతున్నారు. నేను కూడా గమనించాను వదినా. అయినా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఈ నందన అనే దీపం మన ఇంట్లో ఎన్ని రోజులు వెలుగుతుందో చూద్దాం. గాలికి ఆరిపోయే దీపమని మనం అనుకుంటున్నాం, కానీ అదే అఖండ దీపమైతే అసలు ఈ ఇంటికి రావడం వెనుక ఆ నందన గుండెలో ఏదైనా అజెండా ఉందంటావా? ఏమో, ఏం కూల్చడానికి వచ్చుంటుందో, ఎవరిని ముంచడానికి వచ్చుంటుందో. ఎక్స్క్యూజ్ మీ. నా ఫోన్ ఛార్జర్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఛార్జర్ ఉంటే ఇస్తారా? వదినా, నువ్వు వెళ్ళి చార్జర్ తీసుకురా. హ్మ్. నందన, నువ్వు ఏమీ అనుకోకపోతే నీకు కొన్ని పద్ధతులు తెలియవనుకుంటా. ఎందుకు? ఎందుకంటే ఇక్కడికి నువ్వు చాలా రాంగ్ టైంలో వచ్చినందుకు. రాంగ్ టైమా? రాహుల్ భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంగతి నీకు తెలుసు అనుకుంటాను కదా. తెలుసు. ఒక మగాడి భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడే ఆ ఇంట్లోకి మరొక ఆడది ప్రవేశిస్తే లోకం చూపులో తేడా వస్తుంది. ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. సరే, అందరి విషయం వదిలేయండి. మీ చూపులో ఏమైనా తేడా వచ్చిందా? మా గురించి ఎందుకులేమ్మా, నలుగురితో నారాయణ అనుకుని ఊరుకుంటాం, కానీ అందరూ అనుకున్నవి తగిలేవి నీకే కదా. వాటి వల్ల పుట్టుకొచ్చే నిందలు పడాల్సింది కూడా నువ్వే కదా. అయితే ఇప్పుడు ఏమంటారు? అందరి కళ్ళల్లోనూ నోళ్లల్లోనూ పడకముందే వచ్చిన దారి చూసుకుంటే మంచిదని మా అభిప్రాయం. లలిత!